ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా దేవ, పరలోకమందు ఆసీనుడు అయిన మా తండ్రి, ఈ యొక్క కృప కలిగిన నామాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా, నిన్నటి రాత్రి కాలమంతా కూడా మమ్మల్ని మా కుటుంబాన్ని మీ యొక్క రెక్కల నీడన సంరక్షించి కాచి కాపాడి మంచి నిద్రతో మమ్మల్ని సంతృప్తి పరిచినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అయినా ఈ ఉదయాన్ని చూడలేక అనేక మంది గతించిపోయినప్పటికీ అయా, మీరు మాకు అనుగ్రహించిన ఈ యొక్క గొప్ప ధన్యతను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. కీర్తనల గ్రంథము 37వ కీర్తన 5వ చరణము. నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును అని అయా భక్తుడు చెబుతున్నట్లుగా, కీర్తిస్తున్నట్లుగా, అవునాయన, ఎంతమంది అయితే మిమ్మల్ని నమ్ముకుంటారో, ఎవరైతే వారు చేస్తున్న పనిలో మీపై ఆధారపడి ఉంటారో, ఎవరైతే నాయన మీపైన విశ్వాసము కలిగి ముందుకెళ్తారో, వారు చేస్తున్న ప్రతి కార్యము కూడా మీరు నెరవేర్చి తీరుతారని ఈ ఉదయాన మా జ్ఞాపకం చేస్తున్నారు తండ్రి. మేమందరము కూడా ఈ రోజున విశ్వాసముతో, నమ్మకముతో మీపైన ఆధారపడుతూ మా ప్రతి కార్యము కూడా తండ్రి విజయవంతం చేసుకొనడానికి కృప చూపించండి నాయన. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీ పాదాల చెంత పెడుతున్నాము, వారి కుటుంబాలను మీ పాదాల చెంత పెడుతున్నాము తండ్రి. మా అందరికీ కూడా క్షేమాన్ని దయచేయండి, మా ప్రయత్నాలను సఫలపరచమని ప్రార్థిస్తున్నాం నాయన. అయా, ఈ రోజున మా మార్గాలంతటిలో తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాము. వెళుతూ ఉండంగా, వస్తూ ఉండంగా అయా, మీరే మాకు క్షేమాన్ని దయచేయండి. ఏ అపాయము, ఏ ప్రమాదము మాకు కలగకుండా, జరగకుండా ప్రభువా మీరే రక్షించి కాచి కాపాడమని, సురక్షితమైన ప్రయాణం మాకు కలగజేయమని ప్రార్థిస్తున్నాం. అయినా ఈ రోజున మా యొక్క మాటల వలన, మా యొక్క నడవడిక వలన, మేము చేస్తున్న పనుల వలన మీ నామము అవమానింపబడకుండా, మీ నామము అపహాస్యమునకు గురి కాకుండా మా ప్రవర్తన ఉండుటకు సహాయం అనుగ్రహించండి. జ్ఞానంతో మమ్మల్ని నింపండి ప్రభువా. నాయన, ఈ లోక మాయలో మేము ఈరోజు పడిపోకుండా, అపవాది యొక్క చిక్కుల్లో చిక్కుబడకుండా అయా వివేకము కలిగి నడుచుకోవడానికి కూడా సహాయము దయచేయండి తండ్రి. ప్రభువా, ఈ రోజున మా యొక్క పనులన్నిటిని కూడా దీవించండి. యథార్థముగా, నమ్మకముగా అయా పని చేస్తూ ఉండంగా మాకు 100 ప్రతిఫలము దయచేయండి నాయన. అడ్డుగా, ఆటంకంగా ఉన్న ప్రతి వాటిని మా ఎదుట నుంచి తొలగించండి. ఆగిపోయిన ప్రతి పని కూడా ఈ రోజున మరలా రీస్టార్ట్ అవ్వడానికి సహాయం అనుగ్రహించమని, క్రొత్తగా పనులు ప్రారంభిస్తున్నవారు, ఉద్యోగాలకు వెళ్తున్నవారు, మరే ఇతర కార్యక్రమాలు ఈరోజు ప్రారంభిస్తున్నారో వారందరినీ కూడా బహుగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయనా, ఈ రోజున మేమెవ్వరము కూడా ఎటువంటి లోటు లేమి అనేది లేకుండా ప్రతి వాటి యందు సమృద్ధి కలిగి జీవించుటకు కృప చూపించండి. అయా, మంచి ఆరోగ్యమును, ఆర్థిక పరిస్థితిని, ఆత్మీయతను ఈ రోజున మీరే మాకు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. ఈ రోజున మా యొక్క సమయాన్ని మేము వృధా చేయకుండా సద్వినియోగం చేసుకునే మనస్సు మాకు దయచేయండి. కుటుంబాన్ని ప్రేమించగలిగిన హృదయం మాకు దయచేయండి. క్షమించగలిగిన హృదయం మాకు అనుగ్రహించండి ప్రభువా. తండ్రి, ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి వెళ్తున్న బిడ్డలు ఉన్నారయ్యా, వారికి మీరు తోడై ఉండి క్షేమాన్ని దయచేసి జ్ఞానముతో వారిని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, ఈ రోజున హాస్పిటల్స్కి వెళ్తున్న వారు రిపోర్ట్స్ కొరకు, చెకప్స్ కొరకు, ఆపరేషన్స్ కొరకు, డెలివరీస్ కొరకు వెళ్తున్న బిడ్డలు ఉన్నారు. వారందరికీ మీరు తోడై ఉండండి ప్రభువా. నాయన, ఈ రోజున గృహాలలో ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డకు నాయన మీ రక్షణ కలగజేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ రోజున మా శరీర క్రియలను మేము అనుసరించకుండా ఆత్మానుసారముగా నడవగలిగిన భాగ్యం మాకు దయచేయమని తండ్రి, మీ కృప, మీ దయ వలన బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలు ఉన్నారయ్యా, వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, మేము కూడా నాయన కొందరికైనా మీ మాటలను ఈ రోజున ప్రకటిస్తూ మీకు సాక్షులుగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండే ధన్యత, కృప మాలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు వారి కృపగలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.